హలో గైస్, మన భవనమ్స్ పాడ్కాస్ట్లో కంప్లీట్గా సివిల్ రిలేటెడ్గా పాడ్కాస్ట్ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఒక పాడ్కాస్ట్ కంప్లీట్గా అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేస్తుంటే 1 hour అలా డ్యూరేషన్ వచ్చేస్తుంది. సో చాలా మందికి కంప్లీట్గా వీడియో చూద్దామన్న ఇంట్రెస్ట్ కూడా ఉంది, కొంతమందికి రావట్లేదు. సో మేము ఏం చేస్తున్నాం అంటే ఈ కంప్లీట్ 1 hour పాడ్కాస్ట్లో బెస్ట్ ఆఫ్ క్లిప్స్ని ఒక వీడియోగా కన్వర్ట్ చేసి, అంటే అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కలిపి మర్చ్ చేసి ఒక చిన్న వీడియోగా కన్వర్ట్ చేసి మళ్ళీ మన భవనమ్స్ పాడ్కాస్ట్లో అప్లోడ్ చేస్తాం. సో ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. డూ వాచ్ ఇట్. స్టార్టింగ్ లో అంటే సివిల్ డిపార్ట్మెంట్ గురించి మీరు ఒక మాట చెప్పారు సార్. సో దాని గురించి మేము ఫస్ట్ ఈ క్వశ్చన్ అడగడం ఏంటంటే సార్ నార్మల్ NIT IIT కాలేజెస్ కి నార్మల్ ఇంజనీరింగ్ కాలేజెస్ కి డిఫరెన్స్ ఏంటి, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, వాళ్ళకి ఎట్లా జాబ్స్ రావాలంటే ఏం చేయాలి? సో కమింగ్ టు ద ప్యాకేజ్, నేను చెప్పినట్టు ఇంజనీరింగ్ కాలేజెస్లో చదివిన హైయెస్ట్ ప్యాకేజ్ వస్తుందా, లేకపోతే IIT NITస్లో చేస్తేనే హైయెస్ట్ ప్యాకేజ్ వస్తుందా, ఈ పాయింట్స్ అన్ని మనం పక్కన పెడితే అక్కడ చదివే సబ్జెక్టు ఇక్కడ చదివే సబ్జెక్టు రెండు ఒకటే. అక్కడ మీరు ఏమేం కాన్సెప్ట్స్ అవుతారో ఇక్కడ రెగ్యులర్ యూనివర్సిటీల్లో కానీ రెగ్యులర్ కాలేజీల్లో కానీ మనం అవే సబ్జెక్ట్స్ చదవడం జరుగుతుంది. సో ఓన్లీ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే స్టూడెంట్స్కి సెల్ఫ్గా చదివే అలవాటు IITస్లో కానీ NITస్లో కానీ యూనివర్సిటీస్లో కానీ ఎక్కువ ఉంటుంది. సో ఒకళ్ళు వచ్చి మీరు ఇది చదివితేనే మీరు ముందుకు వెళ్తారు, మీకు స్కోర్ వస్తుంది, లేకపోతే భయపెట్టి మీకు అసైన్మెంట్లు ఇవ్వాలి, మీకు ఎగ్జామ్ ఇస్తాము అని చెప్పి భయపెడితే చదివే పిల్లలు అక్కడ ఉండరు మోస్ట్లీ. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏదో ఒక సాధించాలి అనే దాంట్లోనే ఒక IITకో NITకో వెళ్తున్నారు అంటే దట్ ఈస్ నాట్ ఏ జోక్. వాళ్ళు ఎంతో కష్టపడి అక్కడ దాకా వెళ్ళారు కాబట్టి వాళ్ళ విజన్ అనేది అక్కడతో ఆగదు. రీచ్ అయిన తర్వాత దే వోంట్ స్టాప్ ఫర్ దేర్ గోల్. అండ్ దట్ ఈస్ నాట్ ద కేస్ లిమిటెడ్ ఫర్ ప్రైవేట్ కాలేజెస్. మీరు గమనిస్తే ఎంతో మంది ఆంటర్ప్రినర్స్ ఎవరైతే ఉన్నారో, ఎంతో మంది రియల్ ఎస్టేట్ హీరోస్ ఉన్నారో, దే ఆర్ ఆల్మోస్ట్ దే ఆర్ ఫ్రమ్ ప్రైవేట్ కాలేజెస్ ఓన్లీ. బికాస్ మనకి గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఆర్ వెరీ లిమిటెడ్, చాలా తక్కువ మంది కాంపిటీషన్లో. సో ఒక అబ్బాయి బాగా కష్టపడి 10 ఏళ్ళు చదివాడు, ఎగ్జామ్ మూమెంట్లో ఆయన ఏదో రాయలేకపోయాడు, ఏదో ఇబ్బంది పడ్డాడు, ఆయన గవర్నమెంట్ సీట్ రాలేదు, అక్కడతో ఆయన జీవితం ఆగదు కదా. సో ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆర్ ప్రైవేట్ కాలేజెస్ దీస్ డేస్ ఆర్ డైరెక్ట్లీ గివింగ్ కాంపిటీషన్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ మోడ్ టు ఆల్ IITs and NITs, ఈవెన్ యూనివర్సిటీస్. స్టూడెంట్ పర్సనల్గా నేను సాధించాలి, లేదు నేను ఇలా చదవాలి అని ఫిక్స్ అయితే కనుక ఆయనకి ప్లాట్ఫామ్ ఏదైనా ఒకటే. రైట్ సార్. సార్ ఇంకొకటి, స్టూడెంట్స్ సార్ బీటెక్ రిలీవ్ అయిపోయిన తర్వాత ఆర్ ఒక ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ చేసుకున్న తర్వాత ఇండియాలో జాబ్స్ లేవు అనుకుంటున్నారు సార్. బట్ అలాంటి వాళ్ళ కోసం మనం ఎట్లాంటి, అంటే ఇక్కడే కాదు ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయని మీరు ఒకసారి నాకు మాట చెప్పారు సార్. సో దాని గురించి మిమ్మల్ని పాయింట్. ఇక్కడ నేను రెండు ఫేజెస్లో ఆన్సర్ ఇస్తాను. రైట్. జాబ్స్ ఇండియాలో కన్స్ట్రక్షన్ ఫేజ్లో లేవు అనేది అబద్ధం. రీసెంట్గా మీరు స్టాట్స్ చూస్తే MNC కంపెనీస్, L&T లాంటి కంపెనీ కూడా స్టిల్ మా దగ్గర కొరత ఉంది ఇంజనీర్స్ది అని స్టేట్మెంట్ ఇచ్చారు. రైట్ ఇంజనీర్స్ ఆర్ స్టిల్ స్కేర్స్ ఇన్ ది మార్కెట్. ఓకే. ఇంకా చెప్తే ఈ ప్రెసెంట్ జరుగుతున్న ట్రెండ్లో సివిల్స్ ఇంజనీరింగ్ సీట్లు తగ్గిపోతూ ఉన్న ట్రెండ్లో ఇంకా వాయిడ్ ఏర్పడుతుంది. జనాలు కావాలి, లేరు జనాలు. సైట్లో చేయలేరు చాలా మంది, కొంతమంది ప్యాషనెట్తో చేస్తారు. సో సైట్లో చేసే వాళ్ళమే మేము కావాలా అంటే నేను 2-3 చెప్తాను చూడండి. మీరు ఐటీలో బ్రతికినట్టు బ్రతకచ్చు, ఏసీ ఆఫీస్లో కూర్చొని. అలాంటి జాబ్స్ ఉన్నాయి సివిల్లో బ్రహ్మాండంగా విత్ హై పే. ఒకటేమో ప్రెసెంట్ బాగా భూమిలో వస్తున్న బిమ్, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్, ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది సార్, బాగా ట్రెండింగ్ లో ఉంది. మీకు బిమ్ అనేది నాట్ ఓన్లీ జస్ట్ మోడలింగ్, రైట్ సార్, టు డూ రియల్ టైమ్ ఆన్లైన్ మానిటరింగ్ అండ్ కోఆర్డినేషన్. ఎస్ సార్, మన భవనమ్స్ లో కూడా బిమ్ గురించి కొద్దిగా చేస్తున్నాం. yes, correct. సార్ ఇండియాలో ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్. ఇండియాలో ఆపర్చునిటీస్ రైట్ నౌ దే ఆర్ గ్రోయింగ్ వెరీ గుడ్. ఇవి మనకి ఆబ్వియస్లీ మన ట్రెండ్ ఏంటంటే ఎప్పుడు కూడా వెస్ట్లో మిడిల్ ఈస్ట్లో సివిల్లో వెస్ట్లో మిడిల్ ఈస్ట్లో గ్రో అయిన తర్వాత మన ఇండియాకి రావడం అనేది ఒక ఆనవాయితీగా వచ్చింది. ఆ ట్రెండ్ అది ఎప్పటి నుంచో ఉంది. సో ఇప్పుడు ఇప్పుడు ఈ ట్రెండింగ్ లో వస్తుంది. ఇక్కడ బెనిఫిట్ ఏంటి అంటే యూ వోంట్ బి అండర్ సన్. మీరు ఎండలో ఉండరు, యు ఆర్ కోఆర్డినేటింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద టేబుల్ అండర్ AC. దట్ ఈస్ వన్ వెరీ గుడ్ పాయింట్. రైట్. నెక్స్ట్ గుడ్ సాలరీస్, ఆబ్వియస్లీ గుడ్ సాలరీస్. నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ డిజైన్.
స్ట్రక్చరల్ డిజైనింగ్ ఫీల్డ్, యా 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 స్ట్రక్చరల్ డిజైనింగ్ ఫీల్డ్. బట్ దానికి ఏంటంటే మీకు మాస్టర్ కావాలి, ఆబ్వియస్లీ ఎంటెక్ కావాలి. మాస్టర్స్ ఇన్ స్ట్రక్చర్స్ ఉంటే ఆబ్వియస్లీ విల్ గెట్ వెరీ గుడ్ ప్యాకేజెస్. సార్ జనరల్గా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ సినారియోలో ఏఐ వచ్చేసి చాలా వరకు సాఫ్ట్వేర్ వర్క్ ఈజీ చేసేసింది. బట్ సివిల్ ఇండస్ట్రీలో ఏఐ ఎలా వర్క్ అవుతుంది సార్? అంటే సివిల్కి వాళ్ళకి ఏఐ అంత ఇంపాక్ట్ ఉందంటారా? ఐ మీన్ జాబ్స్లో కానీ వాళ్ళ డెవలప్మెంట్లో కానీ ఏమన్నా యూజ్ అవుతుందంటారా ఏఐ? అంటే ఏఐ అంటే ఏంటి ఐడియా మినిమం జనాలు ఏమనుకుంటున్నారు అనేది మీకు ఒక అవగాహన ఉంటుంది కదా. వాట్ ఈస్ ఏఐ? యాక్చువల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సాఫ్ట్వేర్ వరకు వచ్చేస్తే కోడ్ ఇచ్చామంటే మనకి ఏమీ నాలెడ్జ్ లేని వాళ్ళకి కూడా సింప్లిఫై చేసింది సార్. మన వర్క్ని సింప్లిఫై చేసింది, అది సింప్లిఫై చేస్తుంది. సివిల్లో కూడా ఆటోమేషన్ అనేది చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక బిమ్ గురించి మాట్లాడుకున్నాం. బిమ్ అనేది ఒక సాఫ్ట్వేర్ కాదు, సమ్ గ్రూప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్. అవును. ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్ మాట్లాడతా, ఆటోక్యాడ్. ఆటోక్యాడ్ ఏం చేస్తామండి, ఎవరైనా వచ్చి నా స్థలం కొలతలు ఇవ్వండి, లెంత్ ఇది బ్రెడ్త్ ఇది అంటే ఒక ప్లాన్ గీసియండి అని మనం అడుగుతున్నాం. దానికి నేను ఫ్రెషర్ అనుకోండి, నేను మహా అయితే మా ఇల్లు లేకపోతే మా చుట్టాల ఇల్లు గుర్తు చేసుకొని ఒక ప్లాన్ గీసి ఇస్తాను. దాంట్లో నాకు వాస్తు అనేది కూడా చాలా ఇంపార్టెంట్, నేను చూసిస్తాను. అలా కాకుండా నాకు ఒక 4-5 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఐ కెన్ థింక్ ఆన్ మై ఓన్. థింక్ చేసి నేను ఒక మంచి డిజైన్ అనేది ప్లాన్ అనేది వేసిస్తాను. దాంట్లో కూడా ఏఐ వచ్చింది. యూ గివ్ ద డైమెన్షన్స్, ఇట్ విల్ గివ్ సమ్ 150 to 200 డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్స్ ఆర్ ప్లాన్స్. డిజైన్ అనే పదం వాడకూడదు. సింగిల్ క్లిక్ అంటే అది కొన్ని పారామీటర్స్ అడుగుతుంది. మీకు వాస్తు ప్రకారం కావాలి, సరే మీకు మాస్టర్ బెడ్రూమ్ ఏ సైజులో మీరు కావాలనుకుంటున్నారు, ఎన్ని వాష్రూమ్స్ కావాలనుకుంటున్నారు, మీకు ఓరియంటేషన్ ఎలా కావాలనుకుంటున్నారు అడిగి ఇట్ విల్ ఆటోమేటికల్లీ డూ. బట్ అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా మార్కెట్లోకి రాలేదు. సమ్ ప్లేసెస్ ఇట్ ఈస్ బీన్ ప్రాక్టీసింగ్. ఓకే. త్రూ డౌన్ ద లైన్ ఇట్ విల్ బీ రూలింగ్ వన్స్ అగైన్. అప్పుడు ఇంకా జాబ్స్ ఇప్పటికే సివిల్లో జాబ్స్ లేవనుకుంటున్నాం, అప్పుడు ఇంకా ఆ ప్రాబ్లం ఉండదు. ఎందుకు చెప్తున్నాను వినండి, ఏఐ ఎప్పుడు కూడా అది ఒక మషీన్ అండి. అది మీకు ఒక ప్రాబబుల్గా ఒక ఆన్సర్ ఇస్తుంది. అది కరెక్టా కాదా, అది ఎంతవరకు సైట్లో ఫీజిబుల్ అనేది ఒక ఇంజనీరే చేయగలరు. ఇంకా జాబులు పెరుగుతాయి, ఇంటర్ డిసిప్లినరీ జాబులు పెరుగుతాయి. నేను నా స్టూడెంట్స్కి కూడా నేను ఎప్పుడు ఒకటే చెప్తా, లెర్న్ పైథాన్, లెర్న్ సాఫ్ట్వేర్. ఎందుకో చెప్తాను వినండి. నేను ఇందాక మీకు చెప్పినట్టు కంప్యూటర్తో మనం మాట్లాడగలిగితే దాంతో చాలా పనులు చేయించుకోవచ్చు. మీకు దాంతో మాట్లాడే భాష వస్తే చాలు. ఉదాహరణకి మనం జర్మనీ వెళ్ళాలంటే జర్మన్ నేర్చుకొని వెళ్తాం. ఎందుకు? మన పనులు అక్కడ ఈజీగా అవుతాయి. సిమిలర్లీ చాలామంది ఏమంటారంటే పైథాన్ మేము నేర్చుకోం సార్, అది మా లాంగ్వేజ్ కాదు సార్, అది మాకు సిఎస్సి సార్, అది మనం అందరం సివిల్ వాళ్ళం, మనం డిజైన్లే చేయాలి, మనం ఇవన్నీ ఎందుకు చేయాలి సార్ అంటే. మీరు వాడే ఆటోక్యాడ్ కూడా ఒక సాఫ్ట్వేరే కదా. అవును. ఒకప్పుడు మనం డ్రాయింగ్ షీట్స్ పైన మొత్తం డ్రాయింగ్ వేసిన తర్వాత ఏమైనా మిస్టేక్ జరిగితే ఎరేస్ చేస్తాం. 10 సార్లు మిస్టేక్ జరిగితే మొత్తాన్ని మళ్ళీ స్టార్ట్ చేసి డ్రా చేసేవాళ్ళం. ఆటోక్యాడ్ కూడా ఒక సాఫ్ట్వేరే. అది వచ్చిన తర్వాత చాలా మంది అనుకున్నారు డ్రాఫ్టింగ్ వాళ్ళు ఉద్యోగాలు పోతాయి అని. ఓలా సర్వేయర్లు కూడా ఆ చైన్లు పట్టుకొని టేపులు పట్టుకొని వెళ్ళినాక టోటల్ స్టేషన్ కూడా ఒక టోటల్ స్టేషన్ ఇన్స్ట్రుమెంట్ వచ్చినప్పుడు జనాలందరూ అనుకున్నారు ఇంకా సర్వేయర్లు ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి అని. ఇప్పుడు ఆ టోటల్ స్టేషన్ నేర్చుకొని మార్కెట్లో సర్వే చేస్తే వాడికి ఇది వరకు అంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. టెక్నాలజీ ఆల్వేస్ గివ్స్ యూ ద పాత్ టు ఎర్న్. ఇట్ నెవర్ డిగ్రేడ్స్ అవర్ జాబ్ ప్రొఫైల్. రైట్ సార్. అంటే ఏ వాళ్ళు కూడా తగ్గే ఛాన్సెస్ లేవు. ఇప్పుడు ఉదాహరణకి నాకు సివిల్ ఐడియా ఉందండి, స్టార్ట్ ప్రో అని, ఈ ట్యాబ్స్ అని కొన్ని సాఫ్ట్వేర్ ఉన్నాయి డిజైన్ చేసేది. పేపర్ మీకు చేస్తే 15 పేజీలు వస్తుంది, అది ఆటోమేటిక్గా చేసిస్తుంది మీకు. అది బెస్ట్. కానీ ఇప్పుడు దానికంటే అప్డేటెడ్ వచ్చేస్తున్నాయి. చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయి. ఇప్పుడు డిజైన్ డీటెయిలింగ్ కి టెక్లా అని కొత్తగా స్టీల్ డీటెయిలింగ్ వచ్చింది. మోడలింగ్ ప్లస్ డిజైనింగ్ కూడా అది చాలా సహకరిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఎ గాయ్ హూ నోస్ టు డూ కోడింగ్ అండ్ హూ హ్యాస్ ది నాలెడ్జ్ ఆఫ్ సివిల్. ఇప్పుడు మీరు ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలంటే మీరే మెయిన్ కీలకం. మీలాంటి వాళ్ళని 50 లక్షల ప్యాకేజ్ ఇచ్చి కూడా కళ్ళు మూసుకొని తీసుకెళ్ళిపోతారు మార్కెట్లో. అవును. మనం ఎప్పుడూ కూడా ఒక నార్మల్ లైఫ్ ప్రశాంతంగా ఉదయం వెళ్ళామా, ఉద్యోగం చేసామా, ఇంటికి వచ్చామా అని ఆలోచించకుండా
కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేస్తే వీఆర్ కింగ్స్. రైట్ సార్. అంటే మేము ఇప్పటివరకు ఏమనుకున్నానంటే ఈ AI వల్ల ఆల్రెడీ సాఫ్ట్వేర్లో చాలా జాబ్స్ పోతున్నాయని విన్నాము. సో ఈ సివిల్లో కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఛాన్సెస్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఎంత AI వచ్చినా ఒక సివిల్ సైట్ ఇంజనీర్ రీప్లేస్ చేయలేరు, ఒక డిజైన్ ఇచ్చే ఒక ఇంటెలెక్చువల్ మైండ్ ని రీప్లేస్ చేయలేరు, ఆబ్వియస్లీ ప్రాపర్ గా మోడలింగ్ చేసే ఒక బిమ్ మోడలర్ ని రీప్లేస్ చేయలేరు, వాళ్ళు ఇంకా చేయలేరు, ఎవరు రీప్లేస్ చేయలేరండి. ఇంకా చేస్తే వీళ్ళు వచ్చి దాన్ని ఎన్హాన్స్ చేస్తారు. అంతే. ఒకప్పుడు మనం ఏమైనా కావాలంటే పేపర్ మీద రాసుకునే వాళ్ళం, అలాంటివి 4 కాపీలు కావాలంటే 4 సార్లు రాసేవాళ్ళం. ఇప్పుడు జిరాక్స్లు వచ్చాయి. ఇంకా మాట్లాడితే ఇప్పుడు మొత్తం మైక్రోసాఫ్ట్ లో మనమే టైపింగ్ చేసుకుని 10 కాపీలు 10 మందికి వాట్సాప్ చేస్తున్నాం. అంత కాడికి కంటెంట్ క్రియేటర్లు ఎక్కడా తగ్గిపోలా, టెక్నాలజీ పెరుగుతుంది కానీ మనిషి బ్రెయిన్ అనేది ఇర్రీప్లేసబుల్ విత్ ఎనీ టెక్నాలజీ, గుర్తుపెట్టుకోండి. రైట్ సార్. అయితే ఆ సివిల్లో గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఎట్లా ఉంటాయి సార్? అసలు సివిల్లో 2 రకాల గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయండి. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ రైల్వేలో పడతాయి, పొల్యూషన్ బోర్డ్, ఎన్వైరన్మెంటల్ బోర్డ్ చాలా ఉన్నాయి. విరివిగా చాలా ఎక్కువగా పడేది రైల్వే బోర్డు జాబ్లు కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జాబ్లు కానీ, జూనియర్ ఇంజనీర్ పోస్టులు పడతా ఉంటాయి. వీటికి మోస్ట్ ఆఫ్ ద జాబ్స్కి డిప్లొమా చేసిన సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్. చాలా మంది పిల్లలకి అది తెలియదు పాపం. అవునా? తెలియక వాళ్ళు ఎంటెక్లు బీటెక్లు చేసుకున్న తర్వాత కూడా జాబులు రాసుకుంటా ఉంటారు పాపం, తెలియక. అవగాహన ఉండదు. డిప్లొమా లెవెల్లో అవగాహన అనేది చాలా తక్కువ ఉంది ఇప్పటి వరకు. స్టిల్ ఇప్పుడు మేము కొంతమందిని ఎన్లైటన్ చేస్తున్నాం, రాసుకోండి, మీరు రాయండి, జాబులు ఈ వీడియోతో తెలిస్తే అదే హ్యాపీ. సో ఎవ్రీ ఇయర్ SSC JEE పోస్టులు పడతాయండి, ఎవ్రీ ఇయర్ పడతాయి. తర్వాత RRB పోస్టులు కూడా చాలా ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉంటారు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. కమింగ్ టు స్టేట్ గవర్నమెంట్, PSC పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీకు AE పోస్టులు కానీ AW పోస్టులు కానీ ఇస్తూ ఉంటుంది. కాకపోతే సిచ్యువేషన్ పరంగా అది ఎప్పుడు ఆన్ క్యాలెండర్ రావడం లేదు ప్రతిసారి, ఏ స్టేట్ అయినా కానీ. బట్ వాళ్ళు వస్తే కనుక దే ఆర్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్, వెరీ గుడ్ ఆపర్చునిటీస్ అవి. ఇవన్నీ ఒక సైడ్ అయితే అబ్రాడ్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఇది మెయిన్. మీరు అన్నారు అంటే సాఫ్ట్వేర్ ఆన్ సైట్ అని అలా వెళ్ళిపోతా ఉంటారు. సో మన దగ్గర సివిల్లో ఏంటంటే ఈ ఆన్ సైట్లు ఏముండవు, ఇక్కడే ఇంకా ఒక కంపెనీలో ఉన్నామంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అక్కడే పని చేయాలన్న థాట్లో చాలా మంది ఉన్నారు సార్. ఈ సివిల్లో కూడా అబ్రాడ్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, ఆన్ సైట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఆన్ సైట్ అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్లో MNCలో ఆన్ సైట్ ఎందుకు వస్తుందంటే ఆ కంపెనీ US బేస్లో అయితే ఉంటుంది, లేదా మన కంపెనీకి కూడా అక్కడ బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి ఇక్కడి నుంచి అక్కడ పంపిస్తారు. సివిల్లో అలాంటి స్కోప్, ఆన్ సైట్ అనే స్కోప్ ఉండదు. కానీ అబ్రాడ్లో జాబ్స్ చాలా ఘోరంగా, చాలా సూపర్గా ఉంటాయి. మీకు సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. అంటే సాలరీస్ కూడా బీభత్సంగా ఉంటాయి అబ్రాడ్లో అయితే. మీరు ఉదాహరణకి ఆస్ట్రేలియాలో కరెంట్ ఈరోజు బాగా డిమాండ్ ఉన్న జాబ్స్ ఏంటి అంటే ఫస్ట్ సివిల్ ఇంజనీరింగ్ చూపిస్తాడు వాడు. ఆస్ట్రేలియాలో స్టిల్ దెర్ ఈజ్ ఏ బిగ్ డిమాండ్ ఫర్ సివిల్ ఇంజనీర్స్. ఇంకా మన అందరికీ తెలిసింది మిడిల్ ఈస్ట్ గురించి. మిడిల్ ఈస్ట్లో 1 lakh 1.5 lakhs సాలరీతో స్టార్ట్ అయ్యి పర్ మంత్ 20 lakhs 25 lakhs డ్రా చేస్తా పర్ మంత్. బై ద టైమ్ దే రీచ్ ద మేనేజర్ లెవెల్ 20 lakhs 25 lakhs దాకా డ్రా చేస్తారు. కాకపోతే మిడిల్ ఈస్ట్లో మనకున్న ప్రాబ్లం ఏంటంటే అక్కడ మనం ఉండలేం. ఎందుకంటే వాళ్ళు PR ఇచ్చేసో లేకపోతే వీసా ఇచ్చేసో మీరు ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉండండి అనే ఆప్షన్ అక్కడ లేదు. సంపాదించిందంత సంపాదించుకోండి, వెళ్ళిపోండి, తిరిగి వచ్చేయండి. మీకు ట్యాక్స్లు తక్కువ అక్కడ. దుబాయ్లో 0 tax, 0 పర్సనల్ ట్యాక్స్ లేదు, ఎంప్లాయ్మెంట్ ట్యాక్స్ లేదు, కానీ ఖర్చులు ఎక్కువ. మిగతా మీరు ఖతారు, కువైత్ అటు సైడ్ వెళ్తే ట్యాక్స్ కొంచెం నామినల్గా ఉన్న పే హై ఉంటుంది. అండ్ యూరోపియన్ కంట్రీస్లో ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి డిమాండ్ ఎక్కువ, సస్టైనబిలిటీ, ఎన్వైరన్మెంటల్. US లో కూడా. కానీ ప్రెసెంట్ రెసిషన్స్ వల్ల కొంచెం అక్కడ ఇబ్బంది ఉంది. కానీ అవి సివిల్లో కాదు, ప్రతి రంగానికి అక్కడ ఇబ్బందే ఉంది రెసెషన్ వల్ల. బట్ దేనికి తీసిపోరు సివిల్ ఇంజనీర్స్ అబ్రాడ్ జాబ్స్. లైక్ వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో మనకి ఇక్కడి నుంచి ఏంటంటే వీఆర్ లుకింగ్ ఫ్రమ్
వన్ మీడియా ఒక టీవీలో చూసాం అనేది అనుకుంటున్నాం కానీ ఎవ్రీవేర్ దెర్ ఆర్ జాబ్ ఆపర్చునిటీస్ ఈవెన్ ఇన్ అబ్రాడ్. ప్రతి కంట్రీ కూడా వాళ్ళ జాబ్ పోర్టల్స్ ఓపెన్ పెడుతున్నాయి. ప్రతి కంట్రీ జాబ్ పోర్టల్స్ ఓపెన్ ఉన్నాయి. లింక్డ్ఇన్ నాకు చెప్తే లింక్డ్ఇన్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు పబ్లిసైజ్ యువర్ స్కిల్స్, టు అడ్వర్టైజ్ యువర్ స్కిల్స్. రైట్. మనం యూత్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆ ఇన్స్టాగ్రామ్కి ఫేస్బుక్కి పెట్టే టైంలో ఒక 50% లింక్డ్ఇన్కి పెడితే ట్రెండ్ ఏందో తెలుస్తుంది, ఏం నేర్చుకోవాలో తెలుస్తుంది, ఎక్కడ నేర్చుకోవాలో తెలుస్తుంది, ఎలా బయటికి వెళ్ళిపోవాలో కూడా తెలుస్తుంది. సో గైస్, మా వీడియోస్ మీకు నచ్చాయని ఆశిస్తున్నాం. సివిల్లో ఉన్న అన్ని ఫీల్డ్ను కవర్ చేస్తూ పాడ్కాస్ట్ చేస్తూ ఉన్నాం. అండ్ ఆ కంప్లీట్ రిమైనింగ్ వీడియోస్ కూడా చూడాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్లోకి వెళ్తే చెక్ చేస్తే మీకు అన్ని ప్లేలిస్ట్లో కనిపిస్తుంది. గో అండ్ వాచ్.